టికెట్ సైరంద్రి ఆ పక్కన ఉందో ఎప్పుడు చూసింది ఒకసారి పిలిస్తే పోలా ఎప్పుడు చూసి పెట్టింది అబ్బా వారు జాచి పలుక వేళనే అబ్బా కలికి నాతో సంతోషం ఏది పడిపోయింది సైరంద్రి నాకంటే ముందు వచ్చేసావా? అవునవును గవర్నమెంట్ కట్టించిన ఎటుపైకి రావాలి? ఒకటి సంకలో పెట్టుకొని వంగిరా కుడి పక్క తిరిగి ఎడప కూర్చో. ఏది కూటో ఏదేడమో పీకల దాకా తాగేసిన ఏడుండి వాళ్ళకి అందరికి పోసేసిన కొన్ని టికెట్లు పైకి లేచినాయి కొన్ని పడిపోయినాయి. యా పక్క రావాలా? పడిపోయి టికెట్ తెల్లందాక లేదు డ్యూటీకి పోవాలంటే అండి నువ్వు చేసుకుంటుంది సరే అంటే కానీ పోతా దొరికిందా? ఇదిగో కొమ్మ నీకని రథనము సుమారులు తెచ్చిది కొమ్మ పండుగేను పడుతుందా తీసుకున్నారా? గురువు దించుకుంటే అబ్బా ఎంత పని జరిగిపోతుంది సంగటాల కింద. ఏంది కొంత ఎండ కొంత మబ్బు. ఇదిగో నీకెళ్ళి తెచ్చిన వస్తువులను నీ దగ్గర భద్రంగా పెట్టుకో. నేనే తీసుకున్నాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకో. అలాగే అలాగే. సరే చాలా తొందరగా ఉంది, ఇంకెందుకు ఆలస్యమో? ఏమిటి కోరిక? పనులు కాలుద్దామా? అలాగే అలాగే. నేను తొందరగానే ఉండా. సరేంద్రి ఇసుక ఒకసారి నీ అంగాంగం అంటేనేవా? అలాగే. నాకంటే నేను ఎప్పుడెప్పుడే ఉండా. అబ్బా ఏమి లేదా, ఈ మార్గం అయిపోతే ఈ సంవత్సరమే ఈ టికెట్ కూడా ఈ రోజు చూస్తే
టికెట్ పట్టలేదమ్మా. ముందు టికెట్ మీదే ఉంటుంది. సైరాంద్రి కీచక నీ దేవం అంటే చూడగా మేకల దగ్గర బండగలే ఉన్నదే. నేను మీ అక్క దగ్గర చేరేటప్పటి నుంచి తన్నీరు స్నానం చేసి నా కుటుంబంలో లోన్లకు వెళ్ళి ఉన్నాయి. అవి పైకి రావాలంటే ఏం చేయాలా? మా గాంధర్వ పద్ధతి ప్రకారం సరస గుర్తులు వేసుకుంటా వస్తున్నాం. ఎట్లా కుట్టేది అంటే పురుషుడు స్త్రీని గుర్తుపడాలి. గుద్దితే జరగదు, లేకుండా జరగదు. అయితే ఇప్పుడు నేను నిన్ను కొట్టల్లా? అవును. బా నీ సుకుమారమైన శరీరం పైన నా చెయ్యి అట్టు చేసేది. నీ పని కావాలంటే కొట్టాల్సిందే. అయితే వేస్తారా? పని కావాలంటే అట్లా సదరంగా ఉంది. ఏమి కాదు, శతసింహ బలుడు 1000 మంది భార్యలు 1000 మంది ఇప్పుడు నేను గట్టిగా కొడితే నువ్వు తట్టుకోలేవని దెబ్బ. అయితే సరికొద్దు చూడ. టాటా బాయ్ బాయ్. జోలే లేదు నాకు, నాకు అంతా తగ్గిపోయింది. ఇంకో రోజు చూసుకుందాం. టాటా బాయ్. కాదు, నువ్వు కొట్టావు కదా, ఇప్పుడు నేను కొడతా చూడు. సరే